నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తిరుమలలోని పురాతన హతీరాం బావాజీ మఠం కూల్చివేతకు అధికారులు సిద్ధమవుతుండటంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎక్స్ వేదికగా ఒక కీలక విజ్ఞప్తి చేశారు. మఠాన్ని కూల్చివేయొద్దని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం హతీరాం బావాజీని ఆరాధించే బంజారా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని కవిత పేర్కొన్నారు. ఆమె పోస్టులో భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడిని కోరినట్టు తెలుస్తోంది. ఇక హతీరాం బావాజీ మఠం కూల్చివేతతో తమ బతుకు తెరువు పోతుందని అక్కడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురాతన నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేతకు టెండర్లు కూడా పూర్తి చేశారు. ఇలాంటి సమయంలో కవిత చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది. హతీరాం బావాజీ మఠానికి చారిత్రక ఆధ్యాత్మిక ప్రముఖత ఉంది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనమందరం వెయిట్ చేసి చూడాల్సిందే. మరి కవిత చేసిన ఈ రిక్వెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె బాగా మొదలు పెట్టాలనుకుంటున్నారా? అందుకోసమే అక్కడ సింపతి క్రియేట్ చేయడానికి ఈ విధంగా ట్వీట్ చేశారంటారా? మరి మీకేమనిపిస్తుంది? తెలంగాణలోనే ఆమెను కనీసం గుర్తించిన వారు కూడా లేరని చాలా మంది అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె హస్తం మోపాలను చూడడానికి కారణమని మరికొంతమంది అంటున్నారు. మరి కవిత చేసిన ఈ ఎక్స్ ట్వీట్ ద్వారా మరి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నిజంగానే అక్కడి వారి బతుకు తెరువు పోతుందని చెప్పడానికా, లేకపోతే కొందరి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పడానికా, లేకపోతే దీని వెనుక ఇంకేమైనా జరుగుతుంది అని ఇండైరెక్ట్ గా చెప్పడానికా? మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.